బేబీ ఫుడ్స్‌లో కూడా కల్తీ జరుగుతుంది అంటున్నారు. అంటే ఇప్పుడు బేబీస్‌కి పెట్టేదంటే సెర్లాక్, ఫారెక్స్ ఇలాంటి వాటిలో కూడా కల్తీ జరుగుతుందంటారా? జరుగుతుంది. సో, మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మై ఓవరాల్ మెసేజ్ ఫర్ విమెన్ ఏంటంటే లెట్ అస్ నాట్ బీ వెరీ డిపెండెంట్. మనం ఎటువంటి కమర్షియల్ ఫుడ్స్ పైన డిపెండ్ అవ్వద్దు. బికాస్ బేబీస్ లైఫ్ ఈజ్ ద స్టోన్ ఫర్ ఫ్యూచర్. అవును. ఇప్పుడు బేబీస్కి ఫుడ్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ మదర్కి. బేబీలో కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ 1000 days ఆఫ్ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అవును. సో ఆ 1000 daysలో దట్ ఈస్ మదర్స్ ఊమ్లో ఉన్నప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకూడదు. అవును. తర్వాత మిగతా రోజుల్లో ఆఫ్టర్ దట్ అనదర్ 700 days షీ షుడ్ గివ్ ద బేబీ హెల్దీ ఫుడ్. బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలి. అన్ఫార్చునేట్లీ మదర్కి బ్రెస్ట్ మిల్క్ రాకపోతే ఏవైనా ఒక సోర్స్ ఆఫ్ మిల్క్ దట్ ఈస్ సేఫ్ మిల్క్ యూస్ చేయొచ్చు. అలాగే ఈ సెర్లాక్ ఇవన్నీ మనకు అవసరం లేదు. కామన్గా పిల్లలకి అన్నము పప్పు వేయించి నీట్గా కడిగి పెట్టేసుకుని దాన్ని ఉగ్గు చేయొచ్చు. మనం తీసుకునే వెజిటేబుల్స్ని దాంట్లో యాడ్ చేసి మామూలుగా పప్పు గుత్తితో మెల్లిగా నలిపేసి దాన్ని ఇవ్వచ్చు. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఉగ్గు చేయడం అనేది బెస్ట్ ఫుడ్. ఓకే. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకి దాని గురించి సరి అయిన అవగాహన ఉండాలి. దానికోసం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంగన్వాడీ సెంటర్స్లో, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో ఎడ్యుకేషన్ మెటీరియల్స్ ఇస్తూ ఉంటారు. సో ఆల్రెడీ అమ్మమ్మలకి నానమ్మలకి తెలిసి ఉంటుంది. సో ఏమైనా ఫుడ్ ఫ్యాట్స్ మిత్ ఉంటే వాటిని కాకుండా న్యాచురల్ ఫుడ్స్ ఉండేలాగా చేస్తే మనము సాధ్యమైనంత మటుకు మనము ఈ కంటామినేషన్ అవాయిడ్ చేయొచ్చు. ఓకే మేడం. అంటే ఇప్పుడు బయట తినే జంక్ ఫుడ్ అనేది అందరికీ తెలుసు. అది మ్యాక్సిమం అంతా కల్తీ అయి ఉంటుంది. మన హెల్త్‌కి మంచిది కాదని తెలిసినా కూడా చాలామంది డిపెండ్ అయి తింటున్నారు. మనం ఇంటికి తెచ్చుకున్న ప్యాకెట్స్ కూడా కల్తీ అవుతున్నాయి. సో, మనం వాటిని వండుకునేటప్పుడు మనం దాన్ని ఎంత జాగ్రత్తగా చేసుకోవాలి? అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు వాటిపైన ఎగ్ మార్క్ చూసుకొని చేయాలంటున్నారు. అది కాకుండా ఎలా తెలుసుకోవచ్చు ఇంకా కల్తీ జరిగిందని? ఒక ప్యాకెట్ కొనుక్కున్నాం, ఇప్పుడు చికెన్ మసాలాని ఏదో కొన్నాము. దాన్ని ఎలా టెస్ట్ చేయొచ్చు అంటారు? సో ఇప్పుడు మనకి ఏవైనా స్పైసెస్ కొన్నామంటే లెట్స్ సే ఒక పసుపు తీసుకున్నాం. పసుపు ప్యాకెట్లో ఉంటుంది, దానిపైన డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని బ్యాచ్ నెంబర్స్ ఏదో ఒకటి రాస్తారు. బట్ దోస్ బ్యాచ్ నెంబర్స్ మే నాట్ బి కరెక్ట్. ఏదో ఒకటి రాసిస్తారు. మనం బ్రాండ్ని పట్టి కొనుక్కోవాలి. ఓకే మ్యామ్. యూ షుడ్ బై అ సుపీరియర్ క్వాలిటీ బ్రాండ్. కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి. లోకల్గా మనకి ఏంటంటే ఇండియాలో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పువర్ పీపుల్. అందరూ సుపీరియర్ క్వాలిటీ ఆశీర్వాద్, ఐటీసీ బ్రాండ్ కొనుక్కోలేరు. లోకల్ వెండర్స్ కాస్త చీప్గా ఇస్తారని తీసుకుంటారు. ఇఫ్ యూ థింక్ స్మాల్, బయట వెళ్ళి మనము ఒక బస్ స్టాప్లో నించున్నప్పుడు ఒక పాప్కార్న్ స్మెల్ వస్తుంటుంది. ఇట్స్ సచ్ అన్ అరోమాటిక్ ఫుడ్, మంచి వాసన వస్తుంది. పిల్లలు అడుగుతారు. మనం అది తిన్న తర్వాత నాలుక పైన ఎల్లో కలర్గా పట్టేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మెటలిన్ ఎల్లో. ఇట్ ఈస్ అ పోటెంట్ కార్సినోజెనిక్. ఓకే. సో yellow color dyes are used. Children doesn't know, they keep on eating. వెళ్ళినప్పుడు 10 rupees ఉంటుంది, it is very economical. Mothers will buy and give them. But it is a carcinogenic. అలాగే మనకు ఆ పసుపులో కొంచెం పసుపు వేసి వాళ్ళు దాంట్లో కార్న్ స్టార్చ్ కానీ అంటే మక్క పిండి వేయడం కానీ లేకపోతే మైదా పిండి వేయడం కానీ ఆ మెటలిన్ ఎల్లో వేసి కలిపేసి ఇంత పసుపులోకి ఇంత కార్న్ఫ్లవర్ వేసేసి అది కలిపేస్తారు. సో పసుపు అనేది ఎక్స్పెన్సివ్. బట్ స్టిల్ ఇంత కార్న్ఫ్లవర్ అంటే 10 రూపాయల్లో వచ్చేస్తుంది. ఆ 100 రూపీస్ పసుపుని 30 రూపీస్లో ప్యాక్ చేసిస్తారు. ఈ విల్ చార్జెస్ 60, 70 or 100 ఈవెన్. బట్ ది అడల్ట్రేషన్ ఇస్ టాక్సిటీ వాట్ వీఆర్ గెటింగ్. ఆ కార్సినోజన్ మనకి ఆహారంలో వచ్చేస్తుంది. సో అలా మనకి బయట నుంచి తెలియదు, అర్థం కూడా కాదు, ఆ అవేర్నెస్ లేదు కాబట్టి. అలాగే ప్రతి ఒక్కటిది మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనం ఎక్స్పోర్ట్ చేసే వాటిల్లో కూడా అడల్ట్రేషన్ జరిగిందని లాస్ట్ ఇయర్ చాలా పబ్లికేషన్స్లో కనబడ్డాయి. వాటిని ఎన్నో క్రోడ్స్ ఆఫ్ రూపీస్ బ్రాండెడ్, ఐ డోంట్ వాంట్ టు టెల్ ద బ్రాండ్స్, బట్ వాటిని కూడా రిజెక్ట్ చేసి స్పైసెస్ అన్ని వెనక్కి పంపించారు. ఇట్ కుడ్ బి మైక్రోబియల్ కంటామినేషన్, ఇట్ కుడ్ బి నాన్ ఫుడ్ ఐటమ్ కంటామినేషన్, అంటే తినకూడని వస్తువులు కంటామినేట్ చేయొచ్చు, లేకపోతే కొద్ది రకాల మైక్రోబియల్ కంటామినేషన్ ఉండొచ్చు. ఏదైనా ఒక అడల్ట్రేషన్ అనేది ఉండొచ్చు. చీపర్ ఫుడ్ ఐటమ్స్ తోటి అడల్టరేట్ చేస్తారు, కెమికల్స్ తోటి అడల్టరేట్ చేస్తారు. సో ఇది ఒక బ్రాడ్ ఏరియా అనమాట. వీ హ్యావ్ టు బి వెరీ విజిలెంట్. సాధ్యమైనంత వరకు ఇప్పుడు లెట్స్ సే యూ అండ్ మీ, వీ బోత్ ఆర్ వర్కింగ్. మనకి మిరపకాయలు తీసుకుని ఎండబెట్టి వాటిని గిర్ని కాడించేంత టైం ఉండదు. పసుపుకి మనకు అంత టైం ఉండదు. మనకి వడియాలు పెట్టుకునే టైం ఉండదు.
బట్ స్టిల్ వీఆర్ డిపెండింగ్ ఆన్ ప్రాసెస్ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఫ్రూట్స్. అవును. వాటిలోనే ఎక్కువ అడల్ట్రేషన్ జరుగుతుంది. బట్ బేసిక్ నీడ్స్, కారం పసుపు వేయింది మనం కూరలు చెయ్యం, దట్ ఈస్ అవర్ డైలీ ఫుడ్ ఐటమ్. అవును. బట్ లాట్ ఆఫ్ అడల్ట్రేషన్ ఈజ్ హ్యాపెనింగ్. సో మనం చాలా విజిలెంట్గా ఉండాలి. సో బ్రాండెడ్స్ తీసుకున్నప్పుడు మనం ఇది ప్రివెంట్ చెయ్యొచ్చు.